చూసారా, శోధనకు బహుమానం అది అనుభవించిన వారికి, ఓర్చుకున్న వారికి బహుమానము దేవుడిచ్చే జీవ కిరీటం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా మాకు శోధనలు వస్తున్నాయి, అనుకోని విషయాలు వస్తున్నాయి అని ఆలోచన కలిగి ఉంటే భయపడవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే పవిత్రమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రార్థన మీరు కలిగి ఉన్నారు కనుక తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన జీవితంలో వర్ధిల్లుదాం. శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడే ఇస్తాడు కనుక ఆయన మీద ఆధారపడి ఉందాం. ఎందుకు వచ్చింది నాకు ఈ శోధన, ఏంటి నా తప్పు, నాకు తెలియపరచు ప్రభువా అని తండ్రిని అడుగుదాం. పరలోకపు తండ్రి మనకు వాటి జవాబు తగిస్తాడు, మనకి విడుదలిస్తాడు. మన అనుభవాల్లో అట్టి శోధన జయిస్తే ఆయన మన కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటం ఉన్నదండి. ఈ సత్యాన్ని గమనించమని ప్రేమతో మీకు మనవి చేస్తూ మీ సహోదరుడు పాల్ నిరంజన్. గాడ్ బ్లెస్ యూ.